గురుభ్యో నమః. ఎనిమిదవ భావంలో కేతు. ఎనిమిదవ భావంలో కేతు వ్యక్తిని రహస్యాలు మరియు మానసిక సంఘర్షణ, అనూహ్య మార్పుల వైపు నడిపిస్తుంది. ఇది భయము మరియు గందరగోళంతో పాటు ఆధ్యాత్మిక మరియు మానసిక బలాన్ని కూడా ఇస్తుంది. ధ్యానము, దానం మరియు సకారాత్మక ఆలోచన స్వీకరించడం ద్వారా దీని ప్రభావాన్ని సమతుల్యం చేయవచ్చు మరియు లాభదాయకంగా మార్చవచ్చు. ఎనిమిదవ భావంలో కేతు జ్యోతిష్యంలో ఎనిమిదవ భావం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది రహస్యాలు, మార్పు, లోతైన మానసిక అనుభవాలతో ముడిపడ్డ మన జీవిత కోణాన్ని నేరుగా తాకుతుంది. కేతు ఈ భావంలో ఉన్నప్పుడు వ్యక్తి యొక్క ఆలోచన, ఆత్మ విశ్లేషణ మరియు జీవితంలో దాచిన కోణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ భావం మరణం, వారసత్వం, పన్నులు, రోగాలు, మానసిక మార్పులతో ముడిపడి ఉంటుంది. అందుకే కేతు ఇక్కడ వల్ల జీవితంలో అకస్మాత్ సంఘటనలు మరియు అనూహ్య పరిస్థితులకు దారితీయవచ్చు. ఎనిమిదవ భావంలో కేతు వచ్చిన వ్యక్తి తన బలహీనతలను మరియు భయాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కొన్నిసార్లు ఇది మానసిక గందరగోళాలను మరియు దాచిన కోరికలను బహిర్గతం చేస్తుంది. కానీ దీనికి సకారాత్మక అంశం ఏంటంటే ఈ భావంలో వ్యక్తి లోతైన అర్థాన్ని అర్థం చేసుకోవడానికి మరియు ఆధ్యాత్మిక స్థాయిలో బలంగా ఉండే అవకాశాన్ని ఇస్తుంది. సరైన చర్యలు మరియు జాగ్రత్తలు తీసుకుంటే కేతు యొక్క స్థితి భయం మరియు గందరగోళాలకు బదులుగా ఆత్మవిశ్వాసం మరియు మార్పు యొక్క దారిని తెరవగలదు. కేతు ఎనిమిదవ భావం ఉన్నప్పుడు ఏ సకారాత్మక మరియు నకారాత్మక భావాలు కనిపిస్తాయో మరియు పరిస్థితిని సమతుల్యం చేయగల మరియు లాభదాయకంగా మార్చగల చర్యలు ఏంటో తెలుసుకుందాం. అలాగే మీరు మీ జీవితంలో మార్పులను కూడా మెరుగైన పద్ధతిలో నిర్వహించగలుగుతారు. ఎనిమిదో భావంలో కేతు అంటే సకారాత్మక ప్రభావాలు, అంటే పాజిటివ్ అన్నమాట, పాజిటివ్ ఇంపాక్ట్ అని. ఆధ్యాత్మిక పెంపు, వ్యక్తి లోతైన ఆలోచన మరియు ఆత్మపరిశీలన వైపు ఆకర్షితులవుతాడు. ధ్యానం, యోగ మరియు సాధనలో ఆసక్తి పెరుగుతుంది. రహస్యాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వ్యక్తి తన మరియు ఇతరుల లోపల దాచిన కోణాలను బాగా అర్థం చేసుకోగలుగుతాడు. సంక్షోభాలం, ధైర్యం, జీవితంలో అకస్మాత్తుగా వచ్చే కష్ట పరిస్థితులను ఓపిక మరియు మానసిక బలంలో ఏర్పడతాయి. ఆర్థిక తెలివి, పెట్టుబడులు, పన్నులు మరియు అకస్మాత్తుగా వచ్చే ఆర్థిక అవసరాలు సరైన సమయంలో గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. మానసిక వికాసం, భయం మరియు ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల కళ నేర్చుకుంటుంది. దీనివల్ల మానసిక దృఢత్వం మరియు సహనశక్తి పెరుగుతుంది. ఎనిమిదవ భావంలో కేతు ఉండడం వల్ల నకారాత్మక ప్రభావాలు, సామాజిక మరియు వ్యక్తిగత అస్పష్టత. కొన్నిసార్లు వ్యక్తి తన సంబంధాలు మరియు పనులను గందరగోళం అనుభవిస్తాడు. ఆరోగ్య సంబంధ ఇబ్బందులు, పురాతన వ్యాధులు, అకస్మాత్తు వ్యాధులు కనిపించవచ్చు. ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం ప్రభావితం కావచ్చు. ఆర్థిక సంక్షోభం, అకస్మాత్తు నష్టం లేదా అనూహ్య ఖర్చు పెరిగే అవకాశం ఉంది. దాచిన ఆందోళనలు, భయము, మానసిక నిరాశ మరియు ఒత్తిడి పెరుగుతాయి. సంబంధాలలో దూరం, కుటుంబం లేదా భాగస్వామితో అర్థం చేసుకోవడం, అర్థం చెప్పడంలో కష్టం వస్తుంది. పరిహారాలు: ధ్యానము మరియు రోజు ఉదయం లేదా సాయంత్రం 15 నుంచి 2 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మనసు శాంతపరుస్తుంది మరియు భయాన్ని దూరం చేస్తుంది. దానం మరియు సేవ, పేదలు మరియు అవసరమైన చోట వారికి సాయం చేయడం వల్ల మానసిక సమతుల్యత పెరుగుతుంది. సకారాత్మక ఆలోచనలు స్వీకరించండి. జీవితంలో సవాలు నేర్చుకునే అవకాశాలు చూడండి. ఆరోగ్యంపై శ్రద్ధ, క్రమంగా వ్యాయామం, సమతుల్య ఆహారం మరియు తగిన నిద్ర తీసుకోండి. రాశి మరియు గ్రహాల ప్రకారం రంగు మంత్రం, జ్యోతిష చర్యలు, ఉదాహరణకు కేతు మంత్రం లేదా ధాతు ధరించడం వల్ల లాభదాయకంగా ఉండవచ్చు. సంబంధాలలో బహిరంగంగా సంభాషణ, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో భావోద్వేగాలను భాగస్వామ్యం చేయడం చాలా గందరగోళాలను తగ్గిస్తుంది. గమనిక: ఎనిమిదో భావంలో కేతు వ్యక్తిలోకి అనేక మార్పులను తెస్తుంది. కొన్నిసార్లు సవాలుగా ఉంటుంది మరియు సరైన చర్యలు మరియు మానసిక జాగ్రత్తలు తీసుకుంటే అది సకారాత్మక అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ఆత్మ అవగాహన మరియు మానసిక బలం మరియు ఆధ్యాత్మిక ఉన్నతి యొక్క మార్గం తెరుస్తుంది. తన భయాలు మరియు ఆందోళన ఎదుర్కోవడం వల్ల వ్యక్తి జీవితంలో లోతైన అనుభవాలను నేర్చుకోవచ్చు మరియు జీవితాన్ని సమతుల్యం చేయగలడు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.